మిస్టరీ గుహాలయంలో వెలసిన శివఖోరి శివాలయం గురించి తెలుసుకుందాం. సృష్టిలో ఎన్నో చిత్రాలు, మరెన్నో వింతలు. అందులో శివఖోరి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి 50 ఏళ్ల చరిత్ర ఉంది. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో రిసి జిల్లాలో గల రంసు గ్రామానికి సుమారు 3 లేక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ పాలసముద్రాన్ని తలపించే మంచుకొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు, కళ్ళు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం. ఈ ఆలయాన్ని శివఖోరి అని పిలుస్తారు. ఖోరి అంటే గుహ. నిజానికి ఇది ఆలయం అన్న పేరే కాని అసలు అలా కనిపించదు, గుహలా ఉంటుంది. ఆ గుహలోనే పరమశివుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. శివఖోరి అనేది నిజంగా ఒక అద్భుతం, ఆశ్చర్యం. గుహల యొక్క పొడవు దాదాపు 1/2 కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది. మరియు అందులో స్వయంభూగా వెలిసిన శివలింగం 4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయం పై భాగంపై పాముల ఆకారాలు ఉంటాయి. చుట్టూ పార్వతీదేవి, వినాయకుడు, నారదుడు, శివుని జటాజూటం, పద్మం ఇలా దేవీ దేవతామూర్తుల విగ్రహాలు ప్రాకృతికంగా ఏర్పడ్డాయి. వాటిని చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. తలెత్తి పైన ఉన్న కొండను చూస్తే చేయెత్తితే అందేంత ఎత్తులో ఉంటుంది. అక్కడే మరింత అద్భుతంగా ఏర్పడ్డ ఆదిశేషుణ్ణి కూడా మనం చూడొచ్చు. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే స్వయంభూగా వెలిసిన శివలింగం పై భాగం నుంచి వచ్చే నీరు నేరుగా శివలింగంపై పడుతూనే ఉంటుంది. ఈ నీరు పవిత్ర గంగానది నుంచి జాలువారుతూ వచ్చి శివలింగంపై పడుతుందని భక్తుల భావన. శివఖోరి గోడలపై చిత్రీకరించిన వివిధ దేవుళ్ల, దేవతల చిత్రాలను కూడా మనం పరిశీలించవచ్చు. గుహం యొక్క 2 చివర్లు వెడల్పుగా మరియు మధ్యలో విశాలంగా ఉంటుంది. గుహలోనికి ప్రవేశించేటప్పుడు వెడల్పు కాస్త ఇబ్బందిని కలిగించే అంశం. ఒక్కొక్కరిగా లోనికి వెళ్లవలసి ఉంటుంది. గుహకు మెట్ల మార్గం ద్వారా మనం చేరుకోవచ్చు. ఆలయం యొక్క పైభాగం నుంచి వచ్చే నీరు నేరుగా శివలింగంపై నిత్యం పడుతూనే ఉంటుంది. ఇక ఈ గుహ నుంచి అమర్నాథ్కి వెళ్లే మార్గం కూడా ఉందని, ఇంతకుముందు శివభక్తులుగా పిలువబడే అఘోరాలు, సాధువులు ఈ మార్గం గుండానే అమర్నాథ్ యాత్రకు వెళ్లారట. అయితే అలా వెళ్లిన వారు ఎవరూ కూడా అక్కడికి చేరుకోపోగా తిరిగి రాను కూడా రాలేదట. వారు ఏమైపోయారో ఇంతవరకు ఎవరికీ తెలియదు. వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గుహ లోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. కేవలం శివరాత్రికి 3 రోజుల ముందు మాత్రమే శివఖోరి ఆలయాన్ని తెరుస్తారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ రోజు శివలింగాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అద్భుతమైన గుహలో వెలిసిన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.